మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆజాన్ లౌడ్ స్పీకర్ వివాదాలు నడుస్తున్న వేళ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్దవ్ ఠాక్రేకు సవాల్ విసరడం వివాదానికి కారణమైంది. హిందుత్వకు తామే పేటెంట్ అంటూ చెప్పుకునే శివసేన ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకునే ప్రయత్నాలు చేస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా రాజకీయ రంగు పులుముకుంది. కొన్ని రోజులుగా బీజేపీ శివసేన మధ్య నడుస్తోన్న వార్ నవనీత్ కౌర్ దంపతుల సవాల్తో పీక్ స్టేజ్ కు చేరింది. హిందుత్వను మరచిపోయిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నివాసం ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామన్న ఒకే ఒక్క ప్రకటనతో నవనీత్ కౌర్ దంపతులు జైలు పాలయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇల్లు మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవిరాణా ప్రకటించడం దుమారం రేపింది. దాంతో శివసేన కార్యకర్తలు శనివారం ఆమె ఇంటిని చుట్టుముట్టి నిరసన తెలిపారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వివాదాన్ని ఇంతటితో ముగించాలి అని నవనీత్ కౌర్ దంపతులను కోరారు. ఉద్రిక్త పరిస్థితుల అనంతరం నవనీత్ కౌర్, ఆమె భర్త రవిరాణాలు వెనక్కి తగ్గి ప్రధాని పర్యటన నేపథ్యంలో తమ ప్రయత్నాన్ని విరమిస్తున్నట్టు శనివారం సాయంత్రమే ప్రకటించారు. అయితే వివాదానికి మాత్రం తెరపడలేదు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్న అభియోగంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 153A, ముంబై పోలీస్ చట్టంలోని సెక్షన్ 135 కింద కేసుతో పాటు ఐపీసీ 353 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ పబ్లిక్ సర్వెంట్ విధులకు ఆటంకం కలిగించడం, నేరపూరితంగా వ్యవహరించడం, దూషించడం ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి. శాంతాక్రూజ్ పోలీస్ లాకప్ లో శనివారం రాత్రంతా ఉంచిన పోలీసులు ఉదయం బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. వీరికి మే 5 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ బాంద్రా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. తమ కస్టడీకి అప్పగించాలన్న సిటీ పోలీసుల వినతిని కోర్టు తిరస్కరించింది. నవనీత్ రాణాను బైకుల్లా మహిళా జైలుకు, ఆమె భర్త రవి రాణాను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. మరోవైపు వీరి బెయిల్ దరఖాస్తును ఏప్రిల్ 29న కోర్టు విచారించనుంది. తమ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు అన్న ఎంపీ దంపతుల ఫిర్యాదుతో 13 మంది శివసేన కార్యకర్తలను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత వారంతా బెయిల్ పై విడుదలయ్యారు. ఈ వివాదంతో నవనీత్ కౌర్ దంపతులు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయారు. వాస్తవానికి రవిరాణా, నవనీత్ కౌర్లు ఇండిపెండెంట్ గానే పోటీ చేసి గెలుపొందారు. 2011లో ఓ సామూహిక వేడుకలో వివాహం చేసుకున్న ఈ దంపతులిద్దరూ యువ స్వాభిమాన్ పార్టీని కూడా నడుపుతున్నారు. అయితే వీరిపై బీజేపీకి మద్దతుగా నడుచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. Nothing but a praise of Lord Ram, and praise of Lord Ram and as well as praise of Hanuman go hand in hand. So if there is a particular chanting which is done in the presence of a person of another religion, then he may be justified in saying that offense under 153A has been committed. But the place where the Hanuman Chalisa was supposed to be chanted was outside the house of people who claim to love Ram. They claim to love Lord Ram, and if they love Lord Ram, then question of wanting to chant Hanuman Chalisa should not be affecting them at all. Therefore, those words of chanting Hanuman Chalisa cannot fall within the ambit of 153 capital A, nor can they fall within the ambit of 124 capital A. Because if I praise my Lord, it cannot amount to showing disaffection to the government. It only shows my affection towards my Lord who has created me. This entire case is a bogus case. They have a very strong feeling that they are standing on loose ground. They are standing on loose ground. They know there is a possibility of release on bail. Therefore, they are prepared for a second FIR. So they are going to arrest him the moment he is released on bail in one case. Then there may be another case. Then there may be another case. We know what is supposed to be done. Please don't ask me what I'm going to be doing because I'm not going to discuss everything. ఈ వ్యవహారంపై బీజేపీ శివసేన మధ్య మాటల యుద్ధం మొదలైంది.
హనుమాన్ చాలీసా అంటే ఎందుకు భయమని బీజేపీ నేతలు శివసేనను నిలదీశారు. శివసేన రాముని వైపా రావణుడి వైపా అని ప్రశ్నించారు. हनुमान चालीसा से तो केवल वो लोग डरते हैं जो रावण के साथ है, परंतु जो श्री राम के साथ है उनको तो हनुमान चालीसा से कभी डरने की, कतराने की या उससे बौखलाहट महसूस करने की कोई आवश्यकता नहीं होनी चाहिए. तो अब शिवसेना वाले बताएं कि वो श्री राम के साथ है या वो रोम मानसिकता के साथ है. हनुमान चालीसा तो केवल राम भक्तों को भाती है. राम भक्त तो उनका कोई विरोध नहीं करते, तो शिवसेना इसका विरोध क्यों करती? మరోవైపు సమస్యలు ఉంటే ముఖ్యమంత్రిని, రాష్ట్ర హోంమంత్రిని కలవాలని, ఢిల్లీలో ఫిర్యాదు చేసి ఏం చేస్తారు అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసేందుకే బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. मुझे मालूम नहीं कौन जा रहा है. कोई डेलीगेशन जा रहा है, 2-4 लोग पकड़कर. क्या हो गया महाराष्ट्र में? किसी को यहाँ थोड़ा खून आ गया है, हाँ, तो राष्ट्रपति शासन लगाने के लिए उठा रहे. बताइए, अगर आपकी कोई समस्या है तो आप महाराष्ट्र के मुख्यमंत्री से मिलिए, महाराष्ट्र के गृह मंत्री से मिलिए, आप उनको अपना निवेदन दीजिए. लेकिन आप दिल्ली में जा रहे हो, ये क्या चल रहा है? उत्तर प्रदेश में 3 महीने में 17 बलात्कार हुए, हत्याएं हुई, आपको मालूम है? तो क्या राष्ट्रपति शासन लगाएंगे वहां? तो राज्य का लॉ एंड ऑर्डर का विषय है, राज्य देख लेंगे. योगी जी सक्षम है, मैं मानता हूं. योगी जी काम कर रहे हैं. महाराष्ट्र में उद्धव ठाकरे के नेतृत्व में काम हो रहा है. तो यहां से भागेंगे 4-5 लोग पकड़कर, दिल्ली में उठेंगे, महाराष्ट्र को बदनाम करेंगे. ये तमाशा बना रखा है लोगों ने. మొత్తానికి ఈ వ్యవహారం బీజేపీ, శివసేన మధ్య ప్రత్యక్ష పోరుగా మారింది.